ప్రార్థన మన జీవితంలో శక్తివంతమైన ఆయుధం అండి. మళ్ళీ చెప్తున్నానండి, ప్రార్థన మన జీవితంలో ఎట్లాంటిది? శక్తివంతమైన ఆయుధం. ఈ లోకంలో ఉన్న ఏ ఆయుధం కంటే కూడా బలమైన ఆయుధం ఏంటంటే ప్రార్థన. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఈ లోక సంబంధమైన ఆయుధాల గురించి. ఉదాహరణకి, నేను ఒక కత్తి తీసుకొని నీకు హాని చేయాలనుకున్నాను అంటే ఎంతవరకు ఇది చాపగలను? నా చెయ్యి ఉన్నంత వరకు. అంటే దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఇంతవరకు. లేదు, ఇంకా కొంచెం పొడుగు కత్తి తీసుకున్నాను, దాని ప్రభావం ఇంకో 2 మీటర్లు ఉంటుందేమో. లేదు, ఒక పిస్టల్ లేదా ఒక పిస్టల్ తీసుకున్నాను, దాని ప్రభావం కొన్ని కిలోమీటర్లు ఉంటుంది. లేదు, ఒక అణుబాంబు, హైడ్రోజన్ బాంబు లాంటిది తీసుకున్నా, దాని ప్రభావం ఇంకా కొన్ని కిలోమీటర్లు ఉంటుంది. కానీ ప్రార్థన యొక్క ప్రభావం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే, నువ్వు ఎక్కడ ఉన్నా సరే, ఎన్ని కిలోమీటర్ల అవతలైనా సరే దీని ప్రభావం ఉంటుంది. నువ్వు ఇక్కడ ఉండి ఎక్కడో అమెరికానో, ఆఫ్రికానో, ఇటలీనో అక్కడ ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేసినా దాని ప్రభావం పనిచేస్తుంది. మీకు అర్థమైందండి? ఎంత శక్తివంతమైన ఆయుధం అంటే, ఈ లోకంలో ఉన్న ఏ ఆయుధం కూడా ఎంత శక్తివంతంగా పనిచేయదు. ఇది ఎంత శక్తివంతమైన ఆయుధం అంటే ప్రార్థన పరలోకంలో ఉన్న దేవుణ్ణి కూడా కదిలించగలిగినంత శక్తివంతమైంది. మీకు అర్థమైందండి? దేవుడు కూడా నీ కోసం కదిలి వస్తాడు. దేని ద్వారా? ప్రార్థన ద్వారా. ప్రార్థన అంత శక్తివంతమైందండి. కానీ ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు ప్రార్థనని అంత శక్తివంతంగా చూడట్లా. ప్రార్థన అంటే ఏముందండి, ఏదో 4 మాటలు ఏదో పలుకుతాడు. ప్రార్థన అంటే ఏముందండి, ఏదో వాళ్ళ చందా కోసం వాళ్ళు చేస్తూ ఉంటారు అని చాలా చులకనగా చూస్తూ ఉన్నారు. కాదండి, ప్రార్థన ఎంత శక్తివంతమైందంటే నీ జీవితాన్ని బాగు చేసేది, నీ ఆలోచనని బాగు చేసేది, నీ నడవడిక బాగు చేసేది. ఇంకా ప్రార్థన ద్వారా నీ ఎముకలేంటి, నరాలేంటి, వీటన్నిటిని కూడా ప్రభావంగా కదిలించగలిగింది ప్రార్థన. అంటే మానవ జీవితంలో ఉన్న ప్రతి అణువుని అంతరంగాన్ని సైతం తాకగలిగింది ప్రార్థన. మీకు అర్థమైందండి? ప్రతి అణువుని కూడా తాకగలిగింది ఏంటంటే ప్రార్థన. ప్రార్థన ద్వారా నీ శరీరంలో ఉన్న ప్రతి అణువు కూడా కదిలించబడుతుంది. దేవుని యొక్క ప్రభావం అక్కడ ఉంటుంది కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రార్థనే మన జీవితంలో చాలా గొప్పదండి. ఏ వ్యక్తి అయితే ప్రార్థనని బలమైన ఆయుధంగా చేసుకుంటాడో ఆ వ్యక్తి నిజంగా చేసే ప్రతి పనిలో విజయం పొందుతాడు. ఇక విజయం పొందడం అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఈ లోక సంబంధమైన వాటిని సంపాదించుకోవడమే అనుకుంటున్నారేమో. డబ్బు సంపాదించుకుంటే విజయం, ఉద్యోగం సంపాదించుకుంటే విజయం, ఇళ్ళు సంపాదించుకుంటే విజయం, లేకుంటే స్థలాలు కొనుక్కుంటే విజయం. అంటే ఇక ఈ లోక సంబంధంగా డెవలప్ అయితే అదే విజయం అని అనుకుంటున్నారు చాలామంది. విజయం అంటే అది కాదండి. ఇదే విజయం అనుకుంటే మనకంటే అన్యులు చాలామంది మనకంటే చాలా సంపాదిస్తున్నారు ఈ లోకంలో. అది కాదండి. విజయం అంటే ఏంటంటే, ఇదిగో నీవు నీ పాప జీవితం నుంచి పూర్తిగా మళ్ళీపోవడం. మీకు అర్థమవుతుందండి? నీ పాత జీవితం నుంచి పూర్తిగా మళ్ళడం, పరిశుద్ధత వైపు అడుగులు వేయటం, పరలోకమందున దేవుని చేరుకునేలాగా ఈ లోకంలో నీ మార్గాన్ని సరళం చేసుకోవటం. ఇది నిజంగా విజయ మార్గం అంటే. విజయ మార్గం అంటే మీకు అర్థమవుతుందండి? విజయ మార్గం అంటే నువ్వు పాపాన్ని సంపూర్ణంగా వదిలేసి నీ మార్గాన్ని దేవుని వైపు తిప్పుకొని ఆయన కలుసుకొని ఆయనతో నడుస్తూ ఈ లోకంలో పరలోకం చేరడాన్నే విజయం అంటాం. అంతేగాని ఈ లోకంలో ఏదో 4 డబ్బులు సంపాదించుకుంటే విజయం కాదు, ఏదో 4 ఇళ్ళు కొనుక్కుంటేనో స్థలాలు కొనుక్కుంటేనో ఇది విజయం కాదండి. ఇది విజయం అయితే చాలామంది ఈ లోకంలో విజేతలే. మనకంటే అన్యులైతే ఇంకా చాలా విజయాలు అన్నట్లు లెక్క. కాదండి, దేవుని భయమే మనకు ఐశ్వర్యం ఈ లోకంలో. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంట, యెహోవా భయమే వాళ్ళకు ఐశ్వర్యం. ఈ లోకంలో నీవు నేను సంపాదించే ఐశ్వర్యం ఏమిటంటే దేవుడే. దేవుణ్ణి సంపాదించుకో, అదే నీకు ఐశ్వర్యం. దేవుని భయం నీ పిల్లలకు సంపాదించి పెట్టుకో, అదే వాళ్ళకు ఐశ్వర్యం. చాలామంది వాళ్ళ పిల్లల కోసం ఏం చేస్తూ ఉంటారంటే సంపాదిస్తారు, సంపాదించి బ్యాంకులో ఇదిగో మా పిల్లల కోసం ఇది,
లేదా మా పిల్లల కోసం ఈ స్థలాలు, లేదా మా పిల్లల కోసం ఈ ఇళ్ళు, మా పిల్లల కోసం ఇదిగో ఇవన్నీ నేను సంపాదించా అనుకుంటారు. కానీ చివరికి ఆ సంపాదించింది ఏది కూడా వాళ్ళకు ఉపయోగపడదు. సరిగదా, వాళ్ళు నాశనం అవ్వడానికి ఆ సంపాదనే కొన్నిసార్లు కారణమవుతూ ఉంటుంది. మాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన వాళ్ళ పిల్లల కోసం చాలా కష్టపడ్డాడు. ఎంత కష్టపడ్డాడంటే, ఆయన ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తాడు, సిమెంట్ ఫ్యాక్టరీలో ఫిట్టర్గా. తన జీవితాంతం కూడా అక్కడే పనిచేస్తూ వచ్చాడు, ఓటీలు చేస్తూ. ఆ సౌండ్ కూడా బాగా వస్తుంది. ఆ సౌండ్ ఉన్నా సరే పనిచేశాడు. కానీ ఇద్దరు పిల్లగాళ్ళు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశాడు, అంతా చేశాడు, వాళ్ళకి ఇల్లు ఇవన్నీ సిద్ధం చేశాడు. చివరికి ఆయన పరిస్థితి ఎట్లాగైందంటే, ఇంత సంపాదించి పెట్టిన కొడుకులు కూతుర్లు కూడా ఆయన దగ్గరకు రానివ్వక, ఉన్న ఒక్కగానొక్క కొడుకు కనీసం ముద్ద వేయడానికి దిక్కు లేక, ఆయన అధ్వాన్నమైన పరిస్థితి వచ్చేసింది చివరి దశలో ఆయనకి. దీనికి అంతటికీ కారణం ఏంటి? సంపాదించాడు కదా, బోల్డంత పోగేశాడు కదా, పిల్లలకి ఇచ్చేశాడు కదా. మరి ఇచ్చింది మరి వాళ్ళు తీసుకొని తండ్రిని ప్రేమగా చూశారా? లేదండి. ఇదే కాదు, నువ్వు కొన్ని కోట్లు సంపాదించి నీ కొడుకు చేతిలో పెట్టినా వాడు నిన్ను ప్రేమగా చూడలేడు. మరి ఎప్పుడు చూస్తాడండి? ఎప్పుడు చూస్తాడంటే, దేవుని భయం వాడి హృదయంలో ఉంటే అప్పుడు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు. మీకు అర్థమవుతుందండి? దేవుని భయం వాడి హృదయంలో ఉంటే అప్పుడు ఇదిగో నా తండ్రి, నేను ఈ స్థితిలో ఉండడానికి, నేను ఈ భూమి మీద ఇంతవరకు ఉండడానికి కారణమైంది నా తండ్రి నేను గౌరవించుకోవాలి. దేవుడు నాకు నేర్పిన ఇదిగో దేవుని వాక్యంలో దేవుడు నాకు నేర్పుతున్నది ఇదే, నీ తల్లిని తండ్రిని సన్మానించమంటున్నాడు. కాబట్టి వృద్ధాప్యమందున నా తల్లిని కానీ నా తండ్రిని కానీ నేను నిర్లక్ష్యం చేయకూడదు. ఇలా చేస్తే దేవుని ఆజ్ఞకు నేను అవిధేయుడవుతాను అనే భయం వాడి హృదయంలో ఉంటుంది. అప్పుడు జాగ్రత్తగా నిన్ను చూసుకుంటాడు. మీకు అర్థమవుతుందండి? కాబట్టి ఈ లోకంలో మన పిల్లలకు మనం ఇవ్వగలిగిన ఆస్తి ఐశ్వర్యం ఏదైనా ఉంది అంటే అదేంటి? దేవుని భయం. దేవుని భయం వాళ్ళకే ఆస్తి ఐశ్వర్యంగా ఇవ్వాలండి. అలా ఇవ్వకుండా నువ్వు ఈ లోక సంబంధమైన డబ్బు, బంగారం, వెండి, ఆస్తిపాస్తులు, ఇళ్ళు మొత్తం పోగు చేసి వాడికి ఇచ్చినా సరే వాడు నిన్ను పూరి గుడిసెలో పెట్టేస్తాడు. అక్కడ కూడా ఉంచడు. ఎందుకు అనవసరంగా గుడిసె మాత్రం ఎందుకు, పోయి అడుక్కు తినిపో అని చేతిలో పెడతాడు బొచ్చ. జరుగుతుందండి, లోకంలో జరుగుతుంది. మరి ఎందుకని? ఇంత కష్టపడ్డావు కదా. ఎంత కష్టపడినా సరే నిన్ను నీ కొడుకు వృద్ధాప్యంలో చూడాలి అంటే తప్పనిసరిగా వాడికి నువ్వు ఏమి ఇవ్వాలి? దేవుని భయం అనే ఐశ్వర్యం నువ్వు ఇవ్వాలి మొట్టమొదటి నుంచి. అలా ఇస్తేనే వాడు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు. అదే నిజంగా ఈ లోకంలో ఐశ్వర్యం అంటే. కానీ లోకంలో చాలామంది వాళ్ళ పిల్లలకు దేవుని భయం నేర్పట్లేదండి. దేవుని భయం నేర్పట్ల. మరి కొంతమంది ప్రార్థనకి పొమ్మన్నా, ప్రార్థనకి రమ్మన్నా, ఏందండి ప్రార్థన, మా ఆవిడికి ప్రార్థన అంత అవసరం లేదులేండి అని ఊరికే చులకనగా చేసేస్తున్నారు. జాగ్రత్త, వాడి నాశనానికి నువ్వే కారణమవుతావు. రేపు వృద్ధాప్యమందు వాడు నిన్ను చూడకపోతే నువ్వే ఏడుస్తూ ఉంటావు. పైగా చెప్పుకుంటా అప్పుడు 10 మందికి, ఏవండి నేను అంత చేశానండి వాడి కోసం, ఇంత చేశానండి, ఇంత సంపాదించానండి, ఇంత చేసినా సరే వాడు కనీసం నన్ను దగ్గరికి రానేయట్లేదండి, వాడి భార్య వాడికి ఎక్కువైందండి, వాడి పిల్లలే వాడికి ఎక్కువయ్యారండి, కనీసం నన్ను ఇంట్లో మూలన కూడా ఉండనీయట్లేదండి అని ఏడ్చుకొని చెప్పుకునే రోజులు వస్తాయి. దీని అంతటికీ కారణం ఏంటంటే దేవుని భయమైన ఐశ్వర్యం నువ్వు ఇవ్వలా. మరి ఏ ఐశ్వర్యం ఇచ్చావు? ఈ లోక సంబంధమైన ఐశ్వర్యం అంతా వాడి చేతిలో పెట్టావు. కానీ దేవుని భయం అనే ఐశ్వర్యం మాత్రం వాడికి ఇవ్వలేదు. కాబట్టి వాడు నిన్ను అట్లాగా వదిలేస్తూ ఉన్నాడు.